జనసేన నాయకుల్ని మీరు స్టేజ్ మీదకి పిలిపించడం మీకు చాలా తప్పు. వాడు ఏం మాట్లాడుతున్న ఏంటని కూడా మీరు ఖండించకుండా ఆ 3 కేసులు కూడా ల్యాండ్ మాఫియా 87 సెంట్ల కేసు, ఇంకో 2 కేసులు లాడ్జీలోని ముండల కేసులు. జీవర్ కాలేజ్ ఎదురుగా ఆ దొంగ నా కొడుకే. చెరువు దగ్గర 90 సెంట్లు గడ్డపోరం కప్పేసి రైతులకు మోసం చేసే వ్యక్తి అదే. ఈరోజు అంటే మొన్న లోకేష్ సభ ఆ శంకారం కార్యక్రమంలో విష్ణుకృష్ణ జనసేన నాయకుడు మంత్రి గారి మీద మాట్లాడిన చాలా బాధ అనిపిస్తున్నది. ఈరోజు ఒక అగ్రహారంలో బ్రాహ్మణ వీధి గ్రామకంఠం భూము 51 సెంటు, బ్రాహ్మణ వీధి 51 సెంటు, 2 వ్యక్తులుగా ఓ 10 మందికి రిజిస్ట్రేషన్ చేసి దొంగ నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ కారణం ఆ దొంగ వ్యక్తి చేశాడు విష్ణుకృష్ణ జనసేన నాయకుడు. ఈరోజు ఆర్ఎంబి బంగ్లా దగ్గర 48 సెంట్లు కూడా దొంగ నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసిన ఆ దొంగ వ్యక్తి ఎకరా 53 సెంట్లు శ్రీరామలింగల టెంపుల్ తాలూకు భూమి తాడిపేట పక్కన మొత్తం దొంగ నంబర్లు వేసి ఆ వ్యక్తి చేసిన దొంగ పనులు ఇవన్నీ. ఒక ఎల్లంటి అప్పులేడు దగ్గర 18 సెంట్లు కొన్నాడు. ఆ గడ్డపారం కప్పేసి 60 సెంట్లు, సుమారు 60 సెంట్ల దగ్గర అమ్మేశాడు 2,70,000 దగ్గర జీవర్ కాలేజ్ ఎదురుగా ఆ దొంగ నా కొడుకే. ఈరోజు మంత్రి గారు విమర్శిస్తున్నాడు దొంగ నా కొడుకు, దొంగ భూములకి. ఈరోజు మళ్ళా సుమారు పెద్దడాబ చెరువు దగ్గర 90 సెంట్లు గడ్డపారం కప్పేసి రైతులకు మోసం చేసే వ్యక్తి అదే. 90 సెంట్లు కానీ చూసుకోండి, గడ్డపారం బొక్కు మొత్తం కప్పేశాడు 90 సెంట్లు ఆ వ్యక్తి. ఒక కుమ్ముడు బాలకృష్ణ మా అగ్రహారంలో మీ చిన్నప్పుడు కూడా కుమ్ముడు బాలకృష్ణ భూమి 87 సెంట్ల దగ్గర ఆయన భూము ఒక 2 వ్యక్తులు వచ్చి నా భూమి అనుకుని వచ్చి ఆయన తగ్గువాడిస్తే ఈరోజు ఆయన కేసు పెడితే ఈరోజు మేము కేసు పెట్టేవని ఆ మైక్ లోకేష్ గారు చెప్పారు. ఆ దొంగ నా కొడుకే. ఈరోజు ఈ దొంగ వ్యక్తి కూడా మమ్మల్ని విమర్శించిన స్థాయి కాదు అది. ఇది మా మంత్రికి విమర్శించిన స్థాయి కాదు. దమ్ముంటే ఒక వార్డు నెంబర్ కూడా ఆడికి గెలలేదు. ఈరోజు ఆడికి పెద్ద జిల్లా స్థాయి విమర్శించారు. అలాంటి పని వ్యక్తిని తీయాలి. ఈరోజు 3 కేసులు కూడా లోకేష్ గారు చెప్పారు కదా. ఇద్దరు అమ్మాయిలు బోకర్ కేసులు ఉన్నాయి అదే లాడ్జీలోనే. ఒక్కొక్కరికి 3 లక్షలు ఇచ్చారు అమ్మాయికి. ఆ అమ్మాయి కేసు పెడితే సెటిల్మెంట్ చేసుకోండు 2 వ్యక్తుల దగ్గర ఆ లాడ్జీలోనే సెటిల్. అది కుమ్ముడు బాలకృష్ణది ఈ 2 అమ్మాయిలు బోకర్ కేసులు. ఆ 3 బోకర్ కేసు లోకేష్ గారు చెప్తున్నారు. నా మీద 3 బోకర్ కేసులు ఉన్నాయి, అయితే నా మీద 10 కేసులు ఉన్నాయి. లోకేష్ గారు అంటే ఏదైనా సార్ నేను పేదోను సార్, నేను అమ్మాయికి నా 3 కేసులు పెట్టారు, నాకు వాళ్ళ కేసులో పడవ సార్, పెద్ద దొంగ నా కూడా కీడే. ఆ 3 కేసులు కూడా ఒక ల్యాండ్ మాఫియా 87 సెంట్ల కేసు కుమ్ముడు బాలకృష్ణ గారు పెట్టారు. ఇంకో 2 కేసులు లాడ్జీలోని ముండల కేసులు. ఆ మన దొరికిపోతే వాళ్ళకి జరిమానా ఇచ్చి 7 లక్షల రూపాయలు జరిమానా ఇచ్చి ఆ కేసులు ఇవి. ఈరోజు మా వైసీపీ నాయకులు పెట్టేసి లోకేష్ గారు చెప్తున్నారు. అది మీకు తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్తున్నాం. మీరేదైతే అగ్రహారంలోన సిఏ గారుగా చేస్తున్నారు వైద్యంలోన, వాళ్ళ తాతగారు అయినటువంటి వారు వాళ్ళు ఇచ్చిన భూమిని ఆ భూములు అయితే ఏవైతే ఉన్నాయో అవి మీరు పేరు మార్చి వాళ్ళ దగ్గర మీరు గుంజుకోవడం జరిగింది. అలాగే మీరు ఒక లాడ్జీని మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఏదైతే అమ్మ విషయంలోన గొడవ జరిగితే దానికి మీరు తప్పేశారు. దాన్ని మీరు చెప్పకుండా ఇదే నారా లోకేష్ గారు ఆ మీటింగ్ సమయంలోన వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఇక్కడున్న మంత్రి గారు మా మీద 3 కేసులు పెట్టారని మీరు తెలియజేశారు. అయ్యా లోకేష్ గారు, నాగార్జున గారు, ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి చౌకవారు మాట్లాడే నాయకులు, జనసేన నాయకుల్ని మీరు స్టేజ్ మీదకి పిలిపించడం మీకు చాలా తప్పు. అయితే మీ పరిస్థితి ఎలాగోనే మాకు తెలీదు, మీరు పిలిపించారు. అసలు అది వాస్తవమా కాదా, వాడు ఏం మాట్లాడుతున్న ఏంటని కూడా మీరు ఖండించకుండా ఆయన చెప్పిన దానికి పక్కపక్కలు సెకసెకలు చేసి మీరు నవ్వుతున్నారు. అంటే మీకు కూడా అర్థమైంది అతను చెప్తుంది అబద్ధమని. మీరు ఎందుకు పనికిరాని వంటి వారు మీ స్థాయిని మర్చిపోయి ఒక జిల్లా నాయకులను కానీ, ఒక స్టేట్ నాయకులను కానీ, ఈరోజు చిగురుపల్లి గ్రామాన్ని ఒక దేశంలోనే, ఒక రాష్ట్రంలోనే పేరు తీసుకొచ్చిన ఒక భర్త సత్యనారాయణ గారిని మీరు విమర్శించడం తగదు. ఇక నుంచి కానీ వాళ్ళ 3 పేర్లు కానీ మీరు ఎక్కడైనా తలిస్తే మీకు తగని శాస్తి చిగురుపల్లి వైసీపీ కార్యకర్తలను మీకు
ఖండిస్తున్నాము. ఇక నుంచి మీరు నోరు కానీ మీ మాట కానీ గౌరవప్రదంగా మాట్లాడాలి తప్ప కానీ లేనిపోని మాటలుగా నాడితే మట్టుగా కబడ్డార్ మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.